హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7 నుంచి 13 వరకు చదువుతున్నాను. అందరూ మీ బైబిల్లో పరిశీలన చేయండి. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగ చెప్పుచున్నాడు, ప్రభువు ఇట్లనను, ఇదిగో ఈ యొక్క కాలం వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యోధా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తులో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చేయి పట్టుకొని నా దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసి తిని అని ప్రభువు చెప్పుచున్నాడు. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా, వారి మనస్సులో నా ధర్మవిధులను ఉంచదను, వారి హృదయముల మీద వాటిని రాయుదును. నేను వారికి దేవుడనై యుందును, వారు నాకు ప్రజలై యుందురు. వారిలో ఎవడునో ప్రభువును తెలుసుకొండి అని ఒక పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందురు. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు సెలవిచ్చి ఉన్నాడు. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుడు చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమొకటకు సిద్ధముగా ఉన్నది. ఈ బైబిల్ స్టడీలో మన కొరకు దేవుడిచ్చినటువంటి లేఖన భాగాన్ని మనము పరిశోధించి ఇందులో ఉన్న సంగతులు మనము మన వ్యక్తిగత జీవితాలకి అన్వయించుకునే విధంగా ధ్యానించుదాం. బైబిల్ స్టడీకి మిమ్మల్ని నేను ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు రండి, ఇది పరిశోధనాత్మక వాక్య ధ్యానము. ఇందులో మనము దేవుని యొక్క సంగతులను పరిశోధిద్దాం అని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటాను. ఈ శబ్దయంత్రం ద్వారా వింటున్నటువంటి సోదరి సహోదరులకు కూడా నా మనవి, మీ దగ్గర బైబిల్ ఉంటే మీరు కూడా వచ్చి మాతో పాటు కలిసి కూర్చొని పరిశీలించుకోవచ్చు కదా. మనకై మనమే దేవుని యొక్క సంగతులను పరిశీలించి తెలుసుకొని, మరి నీకు నీవు సొంతగా తెలుసుకున్నావు అని అంటే అది నీవు స్థిరంగా నమ్మినటువంటి విషయం, నీకు క్లారిటీగా అర్థమవుతుంది కదా. అందుకోసమని ఆసక్తిపరులైన అందరినీ ఆహ్వానిస్తా ఉన్నా. సత్యవాక్యాన్ని మనము మనముగా ధ్యానించాలి ప్రియులారా, ధ్యానించాలి. వాక్య ధ్యానం చేయాలి. దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు. కొంతమంది అనుకుంటారు కదా, ఒకసారి అంతా బైబిల్ అంతా చదివాను, అందులో చాలా తప్పులు ఉన్నాయి అని అనే మేధావులకి బైబిల్ ఒకసారి చదివితే కాదు, నీ జీవితాంతము దివారాత్రము చదివినా ఇంకా మిగిలిపోయి ఉంటాయి. ఇది జీవగ్రంథం, పరిశుద్ధ గ్రంథం. ఇలాంటి పేర్లు ఎక్కడ ఏ గ్రంథాలకు ఉండవు. వాక్యాన్ని ధ్యానించేటప్పుడు ప్రియమైన దేవుని పిల్లారా, పరిశోధనాత్మకంగా వాక్య ధ్యానిస్తున్నాం. ఇప్పుడు మనం హెబ్రీ పత్రికలో 8వ అధ్యాయం వరకు వచ్చాము. వచనం మనము వివరంగా అర్థం చేసుకుంటూ ఎక్కడ ఏముంది అని పరిశీలన చేస్తూ తెలుసుకుంటూ ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు నా అంశంలో ఆయన యొక్క నిబంధనల గురించిన సంగతులు మనం తెలుసుకుందాం.
గత వారం చేసినటువంటి స్టడీలో మేము ఈ తీర్మానాలు కూడా మీరు చేసుకున్నారు. అది మీరు పరిశోధించి మీరు వెలికి తీసిన దేవుని సంగతులు, దేవుడు చెప్పినవి, మానవుల గురించినటువంటి మీ అవగాహన, మీరు సొంతంగా మీరు పరిశోధించి తెలుసుకున్నవి. కాబట్టి మీరు నిర్ణయం చేసుకున్నారు. ఈ వారం కూడా మరికొన్ని సంగతులు మనం ధ్యానించగలిగే విధంగా ఈ రోజున మన లేఖన భాగం 8వ అధ్యాయం వరకు గ్రంథం చెప్తున్నటువంటి మాటలు, యేసు ప్రభు వారు ఆయన శ్రేష్టమైనటువంటి ప్రధాన యాజకుడు. ఇది హెబ్రీయులకు రాసిన పత్రిక అని ఉంది కాబట్టి హెబ్రీయుల్లో నుండి క్రైస్తవులైనటువంటి వారు ఇబ్బందులు ఎక్కువైతున్నాయని తిరిగి వారి యొక్క యోధా మతంలోనికి వెళ్తుంటే వెళ్ళొద్దు, మీరు అంగీకరించినటువంటి ఈ మార్గము శ్రేష్టమైనది మార్గము, అందులో ఉన్నటువంటి శ్రేష్టత ఇది అని హెబ్రీ పత్రిక వివరంగా తెలియజేస్తూ ఉంది. అందులో మీకున్నటువంటి మీ ప్రధాన యాజకుల కంటే ఈయన శ్రేష్టమైన యాజకుడు, ప్రధాన యాజకుడు. మీకున్నటువంటి బలులు, ఆ బలుల కంటే ఈయన అర్పణ మరి శ్రేష్టమైన బలి. మీకున్న దేవాలయం కంటే ఈయన ఆలయము మరి శ్రేష్టమైనది. ఇలాగిన మీకున్నటువంటి ప్రవక్తలు వారందరూ దేవుని యొక్క పరిచారకులు. ఈయన అయితే స్వయాన దేవుని కుమారుడు. కాబట్టి ఎంత శ్రేష్టమైన మాటలు. ఈ మార్గం మీరు ఎన్నుకున్న మార్గం ఎంత శ్రేష్టమైనది. ఇప్పుడు మనం నేర్చుకునే మాట శ్రేష్టమైన నిబంధన. 6వ వచనములో మనము చదువుకున్న ఒక మాట మరలా జ్ఞాపకం చేసుకుందాం. ఈయన అయితే ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి గనుక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. యేసు ప్రభు గురించి ఈయన మరి ఎక్కువైన నిబంధనకు, అంతకుముందు వారికి ఇచ్చిన నిబంధన కంటే మరి ఎక్కువైన నిబంధన. నిబంధన నిబంధన అంటే ఏంటో మనం కొంచెం అర్థం చేసుకోవాలా ప్రియులారా. పాత నిబంధన, కొత్త నిబంధన అని బైబిల్ని అంటాం. మరి వాటితో చేసిన ఈ నిబంధన మనకి ఎలా ఉపయోగం ఆలోచన చేయాలి. ఈనాడు మిమ్మల్ని ప్రత్యేకించి ఆహ్వానిస్తున్న నిబంధన గురించి మీకు అర్థమయ్యేలా తెలుసుకోండి. గతంలో నేను ఒక అంశం మాట్లాడాను. అందరూ ఏదో భక్తి చేస్తున్నారు, సర్వలోకంలో అందరికీ అన్ని మతాలు ఉన్నాయి కదా. మరి యేసు ప్రభువు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడిన తర్వాత మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త చెప్పండి అని వారికి ఎందుకు చెప్పాడు? ఆల్రెడీ వారు ఏదో ఒక దేవుని దేవతలని చేస్తుంటారు కదా. మరి మీరు వెళ్ళి సర్వలోకానికి చెప్పండి, అందరికీ చెప్పండి అని అంటే ఏంటి, అందులో ఉన్నటువంటి విశేషత ఏంటి అనే విషయాలు క్రైస్తవులు ఉన్నటువంటి ఆ విషయాలు అర్థం చేసుకోవడానికి ఇప్పుడు నిబంధన గురించి నేర్చుకుంటాం. రాబోయే క్లాసుల్లో ఇంకా లోతైన సంగతులు, అసలు యేసు బలియాగము మానవులని ఎలాగన పాపముల నుండి పరిహరిస్తుంది, పాపముల నుండి ఇలాగ విమోచిస్తుంది, దాని కొరకు దేవుడు ఏం చేశాడు. ఈనాటి కాలంలో భక్తి ఎలాగుంది అని అంటే
మేము నీకు ఇది ఇస్తే నీవు మాకు ఇది చెయ్యి అని దేవునితో ఒక కాంట్రాక్ట్ మాట్లాడుకున్నట్టుగా భక్తి జరుగుతూ ఉంది. మీరు ఇది ఇవ్వండి, దేవుడు ఇది చేస్తాడు అని బోధించేవారు కూడా ఒక కాంట్రాక్ట్ చేసుకోండి అన్నట్టుగానే బోధలు జరుగుతూ ఉన్నాయి. కాంట్రాక్ట్ వేరు, కవెనెంట్ వేరు. కాంట్రాక్ట్ అనేది ఇద్దరు సరిసమానమైనటువంటి ఆస్తిపరులు, నేను ఇంత పెడతాను, నీవు ఇంత పెడతాము, ఇద్దరం కలిసి వ్యాపారం చేద్దాం, నేను ఇవి చేస్తా, నువ్వు అది చెయ్యి, ఇద్దరు కలిసి కాంట్రాక్ట్ మాట్లాడుకుంటారు. ఒకవేళ ఆ రాసుకున్నటువంటి ఆ కాంట్రాక్ట్లో ఇతను చేస్తానన్న పని ఏదైనా చేయలేదనుకోండి, కాంట్రాక్ట్ రద్దు చేసుకోవచ్చు. ఇద్దరు సమానమైనటువంటి వ్యక్తులు, నేను ఇది చేస్తే నువ్వు అది చెయ్యి అని చేసుకునేది కాంట్రాక్ట్. యాకోబు కూడా దేవునితో కాంట్రాక్ట్ చేసుకున్నాడు మొదట్లో. తల్లి దగ్గర పెరిగినటువంటి ఒక యవనస్తుడిగా దేవునితో ఒక కాంట్రాక్ట్ చేసుకున్నాడు. అయ్యా, మరి నేను ఇలాగిన చేస్తాను ఇక మీదట, కాబట్టి నువ్వు నన్ను ఇలాగ కాపాడి ఇలాగ చెయ్యయ్యా, అలా చేసిన ఎడల ఆయన నాకు దేవుడై ఉంటాడు అని 28వ అధ్యాయం ఆ స్టోరీ దేవునితో కాంట్రాక్ట్ చేసుకుంటున్నాడు. నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు తోడై ఉండును. మరియు స్తంభంగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరం అవుతుంది. నీవు నాకిచ్చి యావత్తులో 10వ వంతు 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదును అని మొక్కుకున్నాడు. పడుకొని నిద్రపోయి లేచాడు, కాంట్రాక్ట్ మాట్లాడుకుంటున్నాడు. నువ్వు ఇట్లా చెయ్యి, నేను ఇలా చేస్తా, నువ్వు ఇలా చెయ్యి, నేను ఇలా చేస్తానన్నాడు. ఇది యాకోబు చేసుకునే కాంట్రాక్ట్. మీకు అర్థమవుతుంది కదా? ఈనాడు చాలా బోధలు కూడా ఇలాగే ఉన్నాయి. మీరు దేవునికి ఇవ్వండి, దేవుడు మీకు ఇది చేస్తాడు. మనుషులు దేవుని నమ్ముకునేటువంటి విధంలో కూడా నేను అవి చేస్తా, నేను ఇది మానేస్తా, నేను ఇది చేస్తా, నేను ఇంత డబ్బు ఇస్తా, నేను చందాలు ఇస్తా, ఇట్లా ఇట్లా. కాబట్టి చచ్చిపోయినాక మాకు పరలోకమే, భూమి మీద బతికేటప్పుడు మాకు అన్ని మేలులు ఉపకారాలు చేసి మమ్మల్ని కాచి కాపాడు. ఒక కాంట్రాక్ట్ భక్తి. ప్రేమ దేవుని పిల్లారా, దేవుడు ఇశ్రాయేలుతో చేసింది కాంట్రాక్ట్ కాదు, కవెనెంట్. యాకోబుతో దేవుడు ఇప్పుడు యాకోబు కాంట్రాక్ట్ పెట్టుకున్నాడు, కానీ ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు యాకోబును విరగ్గొట్టి, నిజంగా కుంటివాడు అయిపోయాడు, విరగ్గొట్టి నేను నీతో నిబంధన చేస్తున్నా చూడు అని నిబంధన చేశాడు. అది మీ పితరులతో చేశాను, అది నేను చేసిన నిబంధన అని ఇశ్రాయేలులకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. యాకోబు సంతానం, యాకోబు అంటే ఇశ్రాయేలు. ఆ ఇశ్రాయేలు అదే విరగొట్టినప్పుడు పెట్టిన పేరు అది. యాకోబు నీ పేరు ఇక మీదట ఇశ్రాయేలు అంటావు. కాబట్టి ఆ ఇశ్రాయేలు సంతానమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలందరినీ ఆయన
ఐగుప్తు నుండి తీసుకొని వచ్చి ఆ సముద్రం దాటించిన తర్వాత దేవుడు వారితో చేసినటువంటి నిబంధన. ఇప్పుడు మనం హెబ్రీ పత్రికలోకి మరలా వద్దాం. ఆ మొదటి నిబంధన కంటే యేసుక్రీస్తు ద్వారా మరి శ్రేష్టమైనటువంటి నిబంధన ఇచ్చాడు. మరి ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, లోపము లేనిదైతే అంటే అది లోపం కలిగిందా? అది లోపం కలిగిందా? మరి లోపం ఉన్నదైతే దేవుడు ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి? అదే నేర్చుకుంటాం ఇప్పుడు మనం. ఎందుకు అది లోపము కలిగిందయిందో ఇప్పుడు మనం నేర్చుకుంటాం. ఎందుకు దేవుడే ఇచ్చిన నిబంధన ఎందుకు లోపం కలిగింది అది వివరిస్తూ ఇక్కడ చెప్తున్నాడు. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలా ఎందుకయింది? ప్రభు ఇట్లా అన్నాడు, ఒక కాలం వస్తుంది. ఇది ఇర్మియా గ్రంథంలో చెప్పినటువంటి ప్రవచనం. ఒకసారి అక్కడికి వెళ్దాం మనం. ముప్పై 31వ అధ్యాయం 31వ వచనం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చేయి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఇది యెహోవా వాక్కు. మీరు గమనించండి, నిబంధన చేసేటప్పుడు నేను వారి పెనిమిటినైనను అని అన్నాడు. మీకు అర్థమవుతుందా? నిబంధన ఒక పెళ్లితో చూస్తూ ఉన్నాడు. ఈనాడు పెళ్ళి అనేవి కూడా చాలామంది కాంట్రాక్ట్గానే చేసుకుంటున్నారు. కాంట్రాక్ట్గా నువ్వు చెయ్యి అని వివాహ వ్యవస్థను కూడా ఒక కాంట్రాక్ట్ పద్ధతిలో నడుపుకుంటూ ఉన్నారు. ఇద్దరు యవనస్తులు మాట్లాడుకొని నేను ఇది చేస్తా ఇది అని కాంట్రాక్ట్ మాట్లాడుకొని ఇప్పుడు అంతా సెట్ అయిన తర్వాత మరి ఈ రోజుల్లో నాగరికత పెరిగిన ఈ రోజుల్లో చాలా ఇంకా బాధాకరంగా ఉందంట పరిస్థితి. అమ్మాయి అబ్బాయి ఇద్దరు వెళ్ళి అదేంటి సహజీవనం చేస్తూ ఉన్నారు. ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉంటాం, ఆ రెంట్ షేర్ చేసుకుంటాం. ఏం లేదు, ఇక ఇద్దరం కలిసి ఉంటాం, అన్నీ ఇద్దరికి ఓకే సెట్ అయితే పెళ్ళిళ్ళు చేసుకుంటాం. సెట్ కాకపోతే ఎవరి ద్వారా వాళ్ళు చూసుకుంటాం. ఏం సెట్ అవ్వడం అంటే కాంట్రాక్ట్ చేసుకోవాలి. నేను అది చేస్తా, నీకు ఇది చేస్తా, నీ ద్వారా నాకు ఇది, నా ద్వారా నీకు ఇది అని ఇలాగ ఇల్లీగల్గానే అన్ని సంసారం అంతా చేసి అంతా ఓకే అయితే ఇక పెళ్ళి చేసుకుంటామని అంటారు. ఇట్లా ఉంది కాంట్రాక్ట్ వ్యవస్థ పెళ్ళిళ్ళలో. ఈ కాంట్రాక్ట్ని ఇక సైన్ చేసేయడానికి రిజిస్టర్ ఆఫీసులు, లేకపోతే గూడులు, లేకపోతే చర్చిలు. కాంట్రాక్ట్ అంటే చెప్తున్నా కదండి, ఎవరైనా ఆ నిబంధనలు చేసుకున్నటువంటి నిబంధనలు కనుక పాటించకపోతే కాంట్రాక్ట్ రద్దు చేసుకోవచ్చు. రద్దు అయిపోద్ది కదా. క్రిస్టియన్ పెళ్ళి ఎలాగుంటుందో చూడండి. ఒక క్రైస్తవుడు పెళ్ళిలో జరిగే ఈ విషయాలన్నీ ఆచార వ్యవహారాలు ఇవన్నీ తర్వాత సంగతి. ప్రమాణం చేస్తాడు,
ప్రమాణం చేస్తాడు. ప్రమాణాలు పెళ్ళైన వాళ్ళ వరకు ఆ రోజుకి గుర్తుంటాయి అనుకుంటున్నా. దేవుని నిర్ణయం చొప్పున అని మొదలుపెట్టి మధ్యలో అనేకమైన సంగతులు చెప్తాడు. కష్టమందును, వ్యాధి అందును, ఆరోగ్యము, సుఖము, దుఃఖం అన్నీ చెప్పి జీవితాంతం వరకు అని ప్రమాణం చేసి పెళ్లి చేసుకుంటాడు. ఆమె అలాగే నేనుంటాను. ఇందులో ప్రాముఖ్యంగా వారు చేసే 2 ప్రమాణాలు. నిన్ను ప్రేమించి నిన్ను కాపాడుతాను అని భర్త చేస్తే, ఆ పెళ్ళికొడుకు చేస్తే, నీకు లోబడి నేనుంటాను అని ఆమె చేస్తుంది. ఈనాడు ఈ క్రైస్తవుల్లో కూడా పెళ్ళిళ్ళు ఏదో తమాషాగా పాస్టర్లు కూడా అలా చేపిస్తున్నారు. మరేంటో సీరియస్నెస్ లేకుండా ఆ పలికిచ్చే ప్రమాణాల దగ్గరే కామెడీలు చేస్తూ ఉన్నారు చాలామంది. చాలా తప్పండి. ఏం చేస్తున్నారు? అవగాహన ఉంది కదా, వాళ్ళకి అవగాహన కావాలి కదా. సరే, దేవుడు చేసినటువంటి నిబంధన, ఆ నిబంధన వారిని నేను పెళ్లి చేసుకున్నటువంటి ఆ మీనింగ్తో చెప్పు. నేను వారికి పెనిమిటినై ఉన్నాను, వారు నా మాట వినలేదు అని అన్నాడు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా అని చేశాడు. అయ్యా అలాగే మేము ఉంటాము లోబడి అని వాళ్ళు చేశారు, కానీ వాళ్ళు ఉండలేదు అని అన్నాడు. మీకు అర్థం అవ్వాలి ఈ నిబంధన ఎందుకు లోపము కలిగిందైందో. కాబట్టి ఇక వారు లోబడలేదు కదా, కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తే కాంట్రాక్ట్ అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు, కానీ ఇది కాంట్రాక్ట్ కాదు, ఇట్స్ ఎ కవనెంట్. కవనెంట్ కాబట్టి ఇప్పుడు ఏమైందంటే ఇర్మియా గ్రంథంలో చదువుతూ ఉన్నాం. ఆ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనసులో నా ధర్మ విధులను ఉంచదును, వారి హృదయం మీద వాటిని రాసేదను. ఇదే యెహోవా వాక్కు. నేను వారికి దేవుడనై యుందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడును యెహోవాను గూర్చి బోధనందుదం అని తమ పొరుగువానికి తన సహోదరునికి ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. నిబంధన చేస్తా, నిబంధన చేశా. కాబట్టి ఇప్పుడు నేను ఇచ్చినటువంటి ఈ నిబంధన వీరు నిలబెట్టుకోలేకపోయారు. ఎలా నిలబెట్టుకోలేకపోయారు? ఎవడు పాటించలేకపోతున్నారు కదా. అందుకని ఒక కొత్త నిబంధన ఇస్తా. ఈ నిబంధన ఎలాగుందంటే రాతి పలకల మీద 10 ఆజ్ఞలు పెట్టి ఇచ్చినటువంటిది కాదు. 10 ఆజ్ఞలు రాసి పెట్టాడు, మీరు ఇది ఫాలో అవ్వాలి. వాళ్ళు ఉండలేకపోయారు. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆ రాతి పలకల మీదనో బోర్డుల మీదనో పేపర్ల మీదనో ఫ్లెక్సీల మీదనో కాదు, నోట్సుల మీదనో డైరీల మీదనో కాదు, వారి మనసులో నా ధర్మ విధులను ఉంచదను, వారి హృదయముల మీద నేను రాస్తా. హెబ్రీ పత్రిక వద్దాం, 9వ వచనంలో చదువుతాం. అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకుని దినమున నేను వారితో చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు. వారు నా నిబంధనలో నిలవలేదు కాబట్టి నేను వారిని అలక్ష్యం చేశా, క్యాన్సిల్ చేయలేదు. కాంట్రాక్ట్ అయితే క్యాన్సిల్ అయిపోయేదే. కాబట్టి వారిని అలక్ష్యం చేసి ఇబ్బంది పెట్టి
అంటే ఇలాగ వాళ్ళు దానిలో నిలవలేకపోతున్నారు. 10 ఆజ్ఞలు ఇచ్చారు. 10 ఆజ్ఞల్లో ఒకటి ఫాలో అయ్యకపోయినా మిగతా అన్ని ఫాలో అవ్వనట్టే లెక్క. నిలబడలేకపోతున్నారు. అందుకని ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు వారింటితో నేను చేయబోనిది ఏమనగా అని చెప్పి రాతి పలకల మీద కాకుండా వారి మనస్సులో నా ధర్మ విధులు ఉంచుతాను, వారి హృదయముల మీద నేను వాటిని రాసేదను. నిబంధన ఎక్కడ రాస్తున్నాడు చూడు. ఇప్పుడు ఒకటి గుర్తొస్తా ఉంది. ఒక కొడుకున్నాడు ఒక తల్లికి. వానికి చిన్నపిల్లాడు. రోజు పొద్దున్నే 8 గంటలకు బ్రష్ చేసుకోవాలి, స్కూల్కు 8 గంటలకి రెడీ కావాలి, 8 గంటలకి స్నానం, ఇలా స్నానం చేయాలి. తర్వాత 8 గంటలకు యూనిఫామ్ వేసుకోవాలి, 8 గంటలకు షూస్ వేసుకోవాలి. షూస్ వేసుకునే ముందు అవి బాగా తుడుచుకోవాలి, నీట్ అయిన బట్టలు వేసుకోవాలి, దానికి సంబంధించి ఇస్త్రీ చేసుకోవాలి. ఇవన్నీ రాసి బోర్డు మీద పెట్టింది వాళ్ళమ్మ. ఒక నెల తర్వాత అటు సమయానికి లేస్తున్నాడు, బ్రష్ చేసుకుంటున్నాడు, సమయానికి రెడీ అవుతూ ఉన్నాడు, స్నానం సరిగా చేస్తున్నాడు, షూస్ శుభ్రం చేసుకుంటున్నాడు, బట్టలు ఇస్త్రీ చేసుకుంటున్నాడు, టయానికి వెళ్తున్నాడు. ఇప్పుడు ఆ పేపర్ మీద ఆమె రాసి ఈ గోడకు తగిలిచ్చింది కదా, అది ఇప్పుడు అవసరమా? ఇప్పుడు అది అవసరం లేకుండానే ఇతను తన పని తాను చేసుకుంటున్నాడు. ఎలా చేసుకోగలుగుతున్నాడు? ఆ నియమాలన్నీ పేపర్ మీద అవసరం లే, ఇప్పుడు ఆయనకు లోపల ఉన్నాయి. ఈజీగా అర్థమవటానికి చెప్తా ఉన్నా. ఇశ్రాయేలు ప్రజలు ఆ 10 ఆజ్ఞలు రాతి పలకల మీద ఉన్న 10 ఆజ్ఞలని ఫాలో అవ్వలేకపోయారు. సో వాళ్ళకి హృదయంలో పెట్టేస్తా, వారి మనసులో నా ధర్మ విధులను ఉంచేస్తా, ఇక ఎవరు తీసేయలేరు. ఇక ఆ చేయబో నిబంధన ఇది. యేసుక్రీస్తు యొక్క క్రొత్త నిబంధనలో పైన చదివిన 6వ వచనానికి అక్కడ ఒక మాట చదివాం, మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది. కాబట్టి శ్రేష్టమైన ప్రధాన యాజకుడిగా శ్రేష్టమైన బలి అర్పించి శ్రేష్టమైనటువంటి సేవ జరిగించినటువంటి ఆయన ద్వారా వచ్చిన ఈ క్రొత్త నిబంధనలలో ఆయన ఆజ్ఞలు నీ మనస్సులో ఉంచుతాడు, నీ హృదయం మీద ఆయన రాస్తాడు. నీకు అర్థమవ్వాలి. ఆయన ఎలా రాస్తాడయ్యా మాకు? రాతి పలకల మీద దేంతో రాశాడు? దేవుని వేలితో. దేవుని వేలు రాసింది రాతి పలకల మీద. యేసుప్రభు వారు కొత్త నిబంధనలు పరిచయం చేసేటప్పుడు కొంతమంది అడిగినప్పుడు ఆయన చెప్పాడు, ఇప్పుడు దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, రోగాలు బాగవుతున్నాయి, ఇవి దేవుని చేతి వేలు వల్ల ఇవి నేను చేస్తున్నానని ప్రభువారు చెప్పాడు. అదే స్టోరీని మరొక సువార్తలో ఏం చెప్పాడు? ఇలాగే దెయ్యాలు పోతున్నాయి, రోగాలు పోతున్నాయి, అద్భుత కార్యాలు జరుగుతున్నాయి, ఇది దేవుని ఆత్మ వలన జరుగుతున్నాయి అని అన్నాడు. ఇప్పుడు మీకు మ్యాచ్ అయింటుంది. ఇక అందుకే పరిశోధన చేస్తే కానీ ఈ కాంటెక్స్ట్కి ఆ కాంటెక్స్ట్కి దేవుడు చెప్పిన మీనింగ్ ఏంటి అని అర్థం కాదు. అక్కడేమో దేవుని వేలు అన్నాడు, ఇక్కడేమో దేవుని ఆత్మ అన్నాడు. చెప్పింది ఒకదాని సంగతే కదా. ఇప్పుడు నేను జరిగిస్తున్నటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు, ఇప్పుడు నేను చేసేటువంటి ఈ ఆశ్చర్య కార్యాలన్నీ దేవుని వేలుతో అని ఒక చోట, దేవుని ఆత్మతో అని ఒక చోట రాయబడ్డాయి.
మరి కార్యాలన్నీ ఒకటే కదా, చెప్పిన ఉద్దేశం ఒకటే కదా. ఇప్పుడు దేవుని వేలు అంటే ఏమన్నమాట? దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మని ద్వారా మన హృదయముల మీద రాస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎక్కడికో వెళ్ళాల్సిన పనిలే, గోడ మీద అన్నీ పెట్టుకోవాల్సిన పనిలే, నీ హృదయంలో ఉండిపోతాయి, నీ మనసులో ఉండి. అట్లాంటి నిబంధన చేస్తా అని అన్నాడు. పాత నిబంధన లాంటిది కాదు ఇది. ఇంకా ఏం చెప్తుందంటే, నేను వారికి దేవుడని ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు. వారిలో ఎవడు కూడా ప్రభువుని తెలుసుకోండి అని ఇంకొకరికి ఉపదేశం చేయడు. చిన్నలు మొదలుకొని పెద్దలు అందరూ నన్ను తెలుసుకుంటారు. వారి దోషముల విషయమై నేను దయగలిగి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనను అని చెప్తున్నాడు. న్యూ టెస్టమెంట్లో ఉన్నటువంటి బ్లెస్సింగ్స్, ఆజ్ఞలు నీ లోపలే ఉంచుతాడు. నేను ఇంతకుముందు ఒక సహోదరి సాక్ష్యం చెప్పాను మీకు. ఆమెకు ప్రాబ్లం వచ్చింది, పోయి ఆ ప్రాబ్లమ్స్ని బట్టి కేసు పెట్టింది. తర్వాత దేవుని మాట ఇది అని ఆలోచన చేసింది, వెంటనే పోయి విత్డ్రా చేసుకొని వచ్చింది. బైబిల్ చదివి బైబిల్ వాక్యం రాలే గుర్తుకి ఆమెకు. అప్పుడు అది అక్కడే ఉండిపోయింది. బైబిల్ ఆ టెన్షన్లో బైబిల్ తీసి చదివి అప్పుడు చదివింది కాదు అది. నేను దేవుని బిడ్డను, వాళ్ళు నా మీద ఇబ్బంది కలుగజేశారు, జరిగిన దానికి సారీ చెప్పారు, మా వాళ్ళు ఆవేశపడి కేసు పెట్టించారు, ఇప్పుడు నేనేం చేయాలి నన్ను అడిగితే, అమ్మ దేవుని వాక్యం అయితే ఇది దేవుని వాక్యంలో ఉంది అని చెప్పాను. పోయి ఎవరికి చెప్పకుండా పోయి విత్డ్రా చేసుకుని వచ్చేసింది. మనస్సులో హృదయములో దేవుని వాక్యం నిలబడిపోతుంది. ఇది న్యూ టెస్టమెంట్. అంతేకాకుండా దేవుని ఎరుగుదురు. ఇది అద్భుతమైన సంగతి. ఎరగటం, దేవుని ఎరగటం. తెలుసుకోవడం వేరే, ఎరగటం వేరే, చాలా తేడా ఉంది. దేవుని ఎరగటానికి ఆయన గురించి నీకు ఎంత తెలుసు? నేను ఒకసారి మీతో ఒక ప్రేయర్ సెషన్లో మీతో మాట్లాడుతూ, ఈరోజు అంతా స్తుతులు కాబట్టి అందరూ స్తుతులు చెల్లిద్దాం, ఎవరెవరు ఎంతసేపు స్తుతిస్తారో స్తుతించండి అని చెప్పాను కదా. కొంతమంది 2 నిమిషాలకి, కొంతమంది 3 నిమిషాలకి, కొంతమంది 5 నిమిషాలకి అయిపోయింది మీ స్తుతులు. ఎందుకని? స్తుతించడం, ఆయన ఎవరో, ఆయన గుణగణాలు ఏంటియో, ఆయన స్వభావ లక్షణాలు ఏంటియో వాటిని నీకు తెలిసినంత నీవు వివరించడం కదా. కాబట్టి మనకు తెలిసిందంటే ఒక్కొక్కరికి 2 నిమిషాలమైనా, ఒకరికి 3 నిమిషాలమైనా, ఒకరికి 5 నిమిషాలమైనా. దేవుని ఎరగడం క్రొత్త నిబంధనలో ఇంటిమేట్ రిలేషన్, ఆయన్ని ఎరగటం, ఆయనకు దగ్గరగా తెలుసుకోవటం. మీకు తెలుసా, యోహాను సువార్తలో ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను, నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. దట్స్ ఇటర్నల్ లైఫ్. దట్ లైఫ్ ఈజ్ ఇటర్నల్. నీకు దేవుడిచ్చే ఆ జీవము, క్రైస్తవుడు అయ్యావంటే జీవం అనేసరికి మరలా మీరు ఏదో అనుకుంటారు, మీరు అర్థమవడానికి చెప్తున్నాను. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు, అది సువార్త. అది నమ్మినటువంటి నీవు పాపం విషయంలో చనిపోయి యేసుక్రీస్తు సమాధికి సాదృశ్యమైనటువంటి బాప్తిస్మంలో నీళ్ళలోకి వెళ్ళి క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారైన ఆ బాప్తిస్మలో చచ్చి బ్రతికించాడు. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన
మనల్ని ఆయన బ్రతికించాడు. అంటే చచ్చినవాడికి జీవం ఇచ్చాడు కదా. కాబట్టి నీ కన్వర్షన్లో దేవుడు నీకు జీవాన్ని ఇచ్చి నిన్ను మార్చేస్తున్నాడు. ఆ జీవము ఇటర్నల్ లైఫ్. అది ఎలా తెలిసింది? నీ కొరకు మరణించిన యేసుక్రీస్తు యొక్క ఆ బలిలో నీవు మనసు పెట్టి నేను ఎరుగుతూ ఉంటే. కాబట్టి ఈ క్రొత్త నిబంధన ఏం చేసిందంటే ఆయనను మరీ ఎక్కువగా ఎరుగునట్లుగా ఎవడు చెప్పాల్సిన పనుల పరిశుద్ధాత్మ నీకు వెంటనే ఒక విషయం తెలియజేస్తా, ఇలాగ చెయ్యి. ఏదో డిఫికల్ట్ క్రైసిస్ వచ్చింది, అప్పుడు ఏం చేయాలో హోలీ స్పిరిట్ నిన్ను గైడ్ చేసి నడిపించేస్తాడు. చాలా ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకోవచ్చు. ఇలా క్రిస్టియానిటీ అది లోపల ఆజ్ఞలను పెట్టుకొని హోలీ స్పిరిట్ నింపుదల కలిగిన వారిగా దేవుడే మనల్ని పనిచేపిస్తుంటాడు. దీనికి ఇంకొక అర్థమవడానికి ఒక ఉదాహరణగా చెప్తా. పిల్లలకి గజ్జిపుండ్లు లేసాయి. పుండ్లు లేసింది కాబట్టి వెంటనే గుర్తొచ్చేది ఆయింట్మెంట్. కాబట్టి ఆ పుండు మీద ఆయింట్మెంట్ రాయి అని ఆయింట్మెంట్ ఇచ్చాడు. ఆయింట్మెంట్ పని చేయలేకపోతే అప్పుడు డాక్టర్ ఏం చేస్తాడంటే ఇంజెక్షన్ వేస్తాడు, యాంటీబయాటిక్ ఇంజెక్షన్ వేసేస్తాడు. పుండ్లు మానిపోయినాయి. ఇది ఈ రెండు నిబంధనల యొక్క తేడా మీరు అర్థం చేసుకోవడానికి చెప్తా ఉన్నా. పాత నిబంధన ఆయన ఫిజికల్గా ఒక బండ మీద ఆజ్ఞలు పెట్టి ఫిజికల్గా దేవాలయాన్ని, ఫిజికల్గా ప్రధాన యాజకుల్ని, ఫిజికల్గా బలులను సిద్ధం చేసి ఆయన చేయమన్నవి 10 ఆజ్ఞలుగా చెప్పి 10 ఆజ్ఞలతో పాటు ఇంకా 613 ఆజ్ఞలు అన్నారు. అవన్నీ చెప్తూ ఉంటే వాళ్ళు నిలువలేదు. కాబట్టి ఈ పైన కాదు, మీకు యాంటీబయాటిక్ ఇంజెక్షన్ లోపలేసినట్టుగా మీ అంతరంగంలో కార్యాలు చేస్తా అని వారి మనసులో నా ధర్మ విధులు ఉంచదను, వారి హృదయం మీద రాస్తాను, వారు నన్ను వారికి వారే తెలుసుకోగలుగుతారు. బైబిల్ చదువుతుంటే తెలుసుకుంటావు కదా. అందుకే కదా మీ పరిశోధనాత్మక వాక్యధ్యానం అని రండి స్వాడ్ మెథడ్ చేద్దాం రండి అని మిమ్మల్ని అందరినీ పిలిచేది ఎందుకు? అందుకే ఆయన తెలుసుకుంటారు కదా. అంతేకాకుండా ఇంకొక మాట ఇక్కడ ఏమంటున్నాడు అంటే వారి దోషముల విషయమై దయ కలిగి ఇక నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనున్నాడు. పాత నిబంధనలో పాపములు కప్పబడ్డాయి, క్రొత్త నిబంధనలో పాపములు క్షమించబడి ఇక ఎన్నడూనూ వాటిని జ్ఞాపకం చేసుకోను అని అన్నాడు. ఒకరోజు నేను రక్షింపబడిన క్రైస్తవునిగా జీవితం జీవించిన తర్వాత ఒకరోజు నువ్వు పరలోకం వెళ్ళి అయ్యా నేను పలానా రోజు ఆ తప్పు చేశాను కదంటే ఏంటిది, ఎవరు నువ్వు, ఏంది, మర్చిపోతాడు. జ్ఞాపకము చేసుకొనను. మరలా దానిది ఏంటి నువ్వు చెప్పేది, అదేంటిది అది అంటాడు ఆయన. జ్ఞాపకం చేసుకోడు. అలాగని జ్ఞాపకం చేసుకోడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఈ కొత్త నిబంధన యొక్క ఈ శ్రేష్టత అర్థమవ్వాలి ప్రియులారా. అందుకే దయచేసి ఈ మాటలు వినే దూరంలో ఉన్న వారికి కూడా మీకు మరీ మనవి చేస్తున్నాం. మొగమాట పడకండి, సిగ్గుపడకండి. దయచేసి మీకు ఎక్కడ దొరుకుతాయండి ఈ సంగతులు? ఈ మధ్య మీరు బోధలు వింటున్నారు కదా, ఎంతవరకు పరిశీలన చేసి ఎంతవరకు పరిశోధన చేస్తుంటారు? ఏం సంగతులు అర్థమవుతున్నాయి? కాబట్టి మనకు మనమే ధ్యానించుకుందాం రండి. తెలుసుకుందాం రండి. ఆయన చేసిన నిబంధన మరి శ్రేష్టమైన నిబంధన, పాపములిక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని చెప్పాడు. కొత్త నిబంధన అని చెప్పడం చేత
అది పాత నిబంధన అయింది. కాబట్టి ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమవడానికి సిద్ధంగా ఉంది. మళ్ళా పాత నిబంధన కార్యాలన్నీ తెచ్చిపెట్టుకొని ఏందేందో గందరగోళంగా చేస్తూ ఉన్నాం మనం. క్రైస్తవ లోకం బెస్ట్ తెచ్చిన తర్వాత మరలా ఎందుకు? ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. ఓ హెబ్రీయులారా, మీరు వచ్చేసారు కదా, క్రైస్తవులు అయ్యారు కదా, మరలా ఎందుకు వెళ్తారు? వెళ్ళొద్దయ్యా. ఇంత బెటర్ 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 కవెనెంట్ మీకు ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న సమాచారం నేను మీకు చెప్పాను, సమయం కొంచెం ఎక్కువే చెప్పాను. ఇంత వివరణ మీకు ఇవ్వాల్సిన పని లేదు, మీకు అర్థమవటానికే చెప్పాను. ఎందుకంటే తర్వాత మనం పరిశోధించి నేర్చుకోవాలి కొన్ని. ఇది పరిశోధనాత్మక వాక్యదానం. వీఆర్ డూయింగ్ స్వర్డ్ మెథడ్ బైబిల్ స్టడీ. బైబిల్ స్టడీ ఎలా చేస్తున్నాం? నేను ఇప్పటిదాకా నేను ధ్యానించిన సంగతులు మీకు వివరిస్తూ వచ్చాను. ఓకే, మరి మీరేం చేశారు? విన్నారు, రాసుకున్నారు, మంచిది. ఇప్పుడు అందరం కలిసి ఇంకా ఏమి దీంట్లో నేర్చుకోవచ్చు ఈ లేఖన భాగాల నుండి? హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 7 నుంచి 13 వరకు ఇంకా ఏం నేర్చుకోవచ్చు? ఈజీగా మీకు అర్థం అవ్వడానికి ఈ పద్ధతిని పాటిస్తూ ఉన్నాం. అది స్వర్డ్ మెథడ్. ఈ లేఖన భాగాల్లో దేవుని గురించి మనం ఏం నేర్చుకుంటాం? మీరు వెతికి నాకు చెప్పండి. దేవుడు ఎలాంటి వాడు? దేవుని గురించి నీవేం కనుక్కున్నావో అది నాకు చెప్పండి. బోర్డు మీద రాస్తా. నేను రాసేవి మీ నోట్స్లలో కూడా మీరు రాసుకోండి. తర్వాత మానవుని గురించి ఏం నేర్చుకోవచ్చు? ఇందులో అనుసరించే మాదిరి ఏమైనా ఉందా? ఇందులో దేవుడు చెప్పిన ఆజ్ఞ ఏమైనా ఉందా? ఇవి పరిశీలన చేద్దాం మనమే. సో ఇప్పటిదాకా నేర్చుకున్నటువంటి సమాచారం మీకు అర్థమైంది. ఆయన నిబంధన అంటే ఏంటి, అది ఎందుకు బెటర్ అయింది, అది ఎందుకు ఇలాగైంది, దాన్ని ఎందుకు చేంజ్ చేస్తాడు, ఇందులో ఉన్నటువంటి బెస్ట్ విషయాలు ఏంటి, ఇవన్నీ మీకు చెప్పాను కదా. బైబిల్ లేకపోయినా కూడా మీరు చెప్పొచ్చు. చెప్తానా? పెద్దమ్మ ఉంది, నువ్వు చెప్పొచ్చు. ఇప్పటిదాకా ఈ కథ నీకు అర్థమైంది కదా. ఇప్పుడు చెప్పు, దేవుడు ఎలాంటి వాడు? ఈరోజు నేర్చుకున్నటువంటి ఈ అంశాన్ని బట్టి దేవుని గురించి నీవేమర్థమైంది నీకు? భర్త, అది దేవుడు ఒక భర్త లాంటి వాడు, భర్తలాగా నిబంధన చేసిన వాడు. మీకు అర్థమవుతుందా? నేను వారి పెనిమిటినైనను అని ఇందాక ఒక మాట చదివా కదా, ఆ పెద్దమ్మకి అది పట్టుకుంది. అది బైబిల్ లేదు ఆమె దగ్గర. అది మన ధ్యానం కావాల్సింది. ఆయన ఇశ్రాయేలు భర్త లాంటి వాడు. అద్భుతం అండి, అద్భుతం. ఇది స్వర్డ్ మెథడ్లో ఉన్నటువంటి ప్రత్యేకత. నీకు స్టోరీ అర్థమైతే ఇందులో ఉన్న సంగతులు నీకు నీవే ఇంకా తెలియజేస్తావు. ఇవన్నీ చేసిన తర్వాత ఇవన్నీ నాకు అర్థమైనవి కాబట్టి నేను ఈ రోజున ఇది చేస్తాను అని మన ఐవిల్ రాస్తాం కదా, నేను తప్పక అని. నేను తప్పక ఇది చేస్తాను అని మీ డెసిషన్ మీరు రాసుకుంటారు కదా. చెప్పు, దేవుని గురించి చెప్పు. నీకేమర్థమైంది? దేవుడు పాపాలు జ్ఞాపకం చేసుకోడు, పాపములు జ్ఞాపకం చేసుకోడు. ఇంకా మనసులో ధర్మ విధులు. ఓకే, రాసేవాడు, మనస్సులో ధర్మ విధులు ఉంచేవాడు. హృదయం మీద రాసేవాడు. దేవుడా? ఓకే, దేవుడు అని తెలుసుకోవడం. సో దేవుడే, దేవుడే. సరే, నువ్వు చెప్పింది
రాద్దాం. ఇంకేం చెప్తారా? ఏమంటావు చెప్పు. మీరు ఎత్తకండి, చూడండి, నిబంధన మారుస్తాడు. ఓకే, ఇలాగనే మీరు దేవుని గురించి ఎత్తుకు, ఇంకా దేవుని గురించి రాస్తే బోర్డు నిండిపోద్ది. మీరు ఇంకా చేయండి. మానవుల గురించి ఏం నేర్చుకుంటున్నావు? నిలవలేనివారా? నిలవలేనివారు. ఓకే, పాపులు. ఓకే, పాపులు. హృదయం మీద రాయబడిన వారు. ఓకే, దేవుని ఆజ్ఞలు హృదయంలో గలవారు అని అర్థం. ఓకే, ప్రభువును తెలుసుకునేవారు. ఓకే, ప్రభువును తెలుసుకునేవారు. చిన్నలు, అదే చిన్నలు పెద్దలా? ఓకే, చిన్నవాళ్ళు పెద్దలు. సో చూడండి, పరిశోధన చేస్తామంటే మనుషుల గురించి. ఇంకా నెక్స్ట్ ఇక్కడికి వెళ్తాం. మాదిరి మనం కూడా ఫాలో అవ్వచ్చు. ఏం ఫాలో అవ్వచ్చు అండి? వాళ్ళు నిలవలేదు, మనం నిలవాలా? ఓకే, క్రొత్త నిబంధన చేస్తే నిలబడతాడు. పాత నిబంధనలో నిలబడలేదు. ఓకే, మార్చాలా? సో మార్పు రావాలి. రైటే, పాత దాన్ని తీసి కొత్త మారాలి, మార్పు రావాలి. అంటే మార్పు అంటే ఈ వారం ఆత్మీయ స్టాండర్డ్కి, వచ్చే వారం ఆత్మీయ స్టాండర్డ్కి మార్పు రావాలి. ఓకే, వెరీ గుడ్, మార్పు రావాలి. ఇంకేమన్నా చెప్తారా? ప్రభువుని తెలుసుకోండి అని చెప్పాల్సిన పని లేదు, వాళ్ళే తెలుసుకుంటారు. ప్రభువుని వ్యక్తిగతంగా ఎరగాలి, ప్రభువుని ఎరగాలి. అలాగే మీరు అక్కడ వాళ్ళు చేసిన వాటిని మనం కూడా చేయొచ్చు అనే విధంగా దాని కొరకు మాదిరి ఏమైనా ఉందండి? నాకు తెలిసి ఎక్కువ మాదిరి కనపడలేదు, ఎందుకంటే వాళ్ళు ఫెయిల్ అయ్యారు కదా, వాళ్ళు ఫెయిల్ అయ్యారు. సో ఎక్కువ మోడల్స్ మనకు కనపడలేదు. దేవుడు ఒక మోడల్ కనపడుతున్నాడు, అది బాగలేకపోతే బాగున్నదాన్ని ఇన్పుట్ చేశాడు. సో ఇక్కడ మనం కమాండ్స్ తీసుకోవచ్చా? కమాండ్ అంటే ఏంటి? దేవుడు చెప్పాడు, తప్పకుండా చేయాలి. సో అలాంటి కమాండ్స్ ఇక చెప్పండి. కొత్త నిబంధనలో ఉండాలి. ఓకే, క్రొత్త నిబంధనలో ఉండాలి. ధర్మవిధులు మనసులో ఉంచుకోవాలి. ఓకే, ఆజ్ఞలు హృదయంలో. మాదిరిలో రాసుకున్నట్టుగా ప్రభువుని తెలుసుకోవాలి. ఓకే, దేవుని ప్రజలుగా ఉండాలి. సో కమాండ్స్ ఏంటి? ఇవన్నీ తెలుసుకున్నాం. పిల్లరా, ఇక్కడ దేవుని గురించి ఏం నేర్చుకున్నావు?
నీకు అర్థమవుతుంది. మనుషుల గురించి ఈ రాసుకున్నాం. మీకు మీరు ఇంకా పరిశీలన చేసి మీరు రాసుకున్నవి ఇంకా మీ నోట్స్లో మీరు ఎక్కించుకోండి. అన్నిటిని తెలుసుకున్నా ఈరోజు నేను అన్నిటిని తెలుసుకున్నా. మరి నీ కమాండ్ ఏమి లోబడి ఏం చేయాలనుకొని తీర్మానం అనేది వచ్చే బైబిల్ స్టడీ దాకా దాన్ని ఫాలో అవుతాను అని చెప్పు. ఏంటి అది? ఇక డెసిషన్ రాసుకో. ఆ డెసిషన్ని దేవుని దగ్గర పెడదాం. అయ్యా ఇదిగో 1 గంట సేపు ఈ బైబిల్ స్టడీలో ఉన్నా, నేను ఈ గంట సేపు బైబిల్ స్టడీలో తెలుసుకున్న సంగతులను బట్టి ఈ వారం నేను ఇలాగ ఉండాలనుకుంటున్నా అని మీ డెసిషన్స్ మీ నోట్స్లో రాసుకోండి. మీ డెసిషన్స్ మీ నోట్స్లో రాసుకోండి. నేను ఒకటి అర్థం చేసుకుంటున్నా, ఎప్పటికప్పుడు దేవుడు ఇచ్చేటువంటి బెటర్ దానికి అప్డేట్ అవ్వాలని నేను డెసిషన్ తీసుకున్నా. దేవుడు ఈ వారం ఒకటి ఇచ్చాడు, వచ్చే వారం ఇంకొక సంగతి చెప్తే దానికి అప్డేట్ అవ్వాలనుకుంటున్నా. మార్పు 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 అది నేను అనుకుంటున్నాను. మీది వ్యక్తిగతంగా రాసుకోండి. మార్పు కావాలి, మార్చుకుంటా. అప్డేట్ అవుతాం. ఈ 20 ఇయర్స్గా మన చర్చి ఎన్నో విషయాల్లో అప్డేట్ అవుతూ వచ్చింది. ఎందుకని? బైబిల్ని వచనం పరిశీలించి ధ్యానిస్తున్నాం కాబట్టి. ఎన్ని చేంజ్ అయ్యాయి మనలో? మన డాక్టరీన్స్ కొన్ని మారిపోయాయి, ఎన్ని అప్డేట్స్ అయినాయి. ఇంకా అప్డేట్ అవుతాం. దేవుని వాక్యం తెలుసుకునే కొలది అప్డేట్ అవుతాం. మీ వ్యక్తిగతం సీరియస్నెస్గా తీసుకోండి. సీరియస్గా చేసుకొని రాసుకున్నటువంటి ఆ విషయాలని వాటి మీద చేతులు పెట్టు, నీ తీర్మానం మీద చేయబెట్టు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నాయన స్తోత్రాలు. ఈ బైబిల్ స్టడీలో నీ నిబంధన ఎలాంటిదో నాయనా, నువ్వు ఈ నిబంధన చేస్తే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని క్యాన్సిల్ చేయవు. దయగలిగిన మా తండ్రి, అలాంటి దేవుడు అయినందుకు స్తోత్రాలు. ఒకవేళ కాంట్రాక్ట్ అయితే క్యాన్సిల్ అయ్యేదేమో, కానీ మీరు నిబంధన చేసేవారు కనుక నిబంధన చేశారు. మీరు బలవంతుడైన దేవుడు. ఇదిగో నీతో బేరాలు మాట్లాడుకున్నటువంటి యాకోబును విర్రగొట్టి నువ్వు నిబంధన చేశావు. దయగలిగిన తండ్రి, అట్టి నిబంధన మాతో చేసినావు. స్తోత్రాలు. మా క్షేమం కొరకై, మా మేలు కొరకై, మా రక్షణ కొరకై, మా క్షమాపణ కొరకై జరిగించిన ఆ శ్రేష్టమైన పరలోక ప్రతిబింబానికి మాదిరిగా ఉన్న ఆ యాజకత్వం వర్షమై శ్రేష్టమైన సేవకత్వం జరిగించిన ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సిలువలో ఆ కలువరి కొండలో జరిగించినటువంటి ఆ బలియాగం అంతటిని బట్టి స్తోత్రాలు. దాని ద్వారా మాకు ఇచ్చిన ఈ క్రొత్త నిబంధనను బట్టి స్తోత్రాలు. ఈ నిబంధన ద్వారా మీరు ఇచ్చిన శ్రేష్టమైన మీ యొక్క అవకాశాలన్నిటిని బట్టి స్తోత్రాలు. పాత నిబంధన చేయలేనిది క్రొత్త నిబంధనలో చేయగలిగినట్లుగా మీరు కృప చూపించినందుకు స్తోత్రాలు. వారు నిలవలేదు అని మేము నిలబడగలిగే విధంగా మా లోపలనే కార్యాలు చేసే దేవుడు అయినందుకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి అని మమ్మల్ని నూతనంగా సృష్టించేటువంటి ఒక శ్రేష్టమైన నిబంధన మాకు ఇచ్చావు. స్తోత్రాలు. మేము పెట్టుకునే నీతి నియమాలు, మేము పెట్టుకునేటువంటి పద్ధతులు, పాటింపులు ఇవి కాదు, కానీ మేము మా అంతరంగంలో జరిగించే మార్పు క్రియలే మమ్మల్ని నూతన సృష్టిగా చేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని బట్టి మా పాపాలనికై అన్నడు కూడా జ్ఞాపకము చేసుకోను అని ఆ పాపాలకు సంబంధించిన పరిహారం అంతటినీ ఇదిగో విమోచన క్రయధనముగా పాప క్షమాపణ కొరకైనటువంటి రక్తమంతా కాచి ప్రాణం పెట్టిన ప్రభువా, స్తోత్రాలు స్తోత్రాలు. వేళంతా చెల్లించావు, ఇక వెళ్ళ చెల్లించాల్సిన అవసరం మా మీద లేకుండా రుణభారం అంతా తీర్చిన ప్రభువా, క్షమించినావు. స్తోత్రాలు చెల్లిస్తున్నావు. ఉచితంగా మాకు అనుగ్రహించిన ఈ క్రొత్త నిబంధన రక్షణ భాగ్యాన్ని బట్టి మనసారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయనా. ఈ బైబిల్ స్టడీ ద్వారా మాకు వ్యక్తిగతంగా మేము కూడా కొంతవరకు పరిశోధిస్తూ కొన్ని సంగతులు నేర్చుకున్నాము. ఆ నేర్చుకున్న సంగతులను బట్టి మేము
మరి ఎక్కువగా నీలో వర్ధిల్లగలగడానికి సహాయం చేయండి. తీసుకున్న తీర్మానాలు ఉన్నాయి నాయనా, సహాయం చేయి. ఈ వారం వాటిని మేము ఎట్టి తిరిగి పరిస్థితుల్లో పాటించగలగడానికి సహాయం చేయి. దేవాదేవ కృప చూపించండి. ఈ వారం నీ మాటలు, ఈ వాక్య ధ్యానమే ఈ వారం అంతా మా మనసులో, మా హృదయాల్లో నింపబడి ఉన్నట్లుగా దాని చొప్పున మేము జీవించగలిగినట్లుగా సహాయం చేయండి. ఈ బైబిల్ స్టడీలో పాలు పంచుకున్న వారందరినీ ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. బైబిల్ స్టడీ ఇంతటితో ముగిసింది.